హైదరాబాద్లోని బతుకమ్మకుంట చారిత్రక చెరువు వివాదంపై తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ లేక పరిరక్షణ మరియు పునరుద్ధరణ అథారిటీ కమిషనర్ రంగనాథ్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి డిసెంబర్ 5వ తేదీలోపు ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించారు. ఒకవేళ హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాగ్ అంబర్పేట్ ప్రాంతంలోని 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు 1962లో 14 ఎకరాలు ఉండగా అనధికార ఆక్రమణల కారణంగా ప్రస్తుతం కేవలం 5.15 ఎకరాలకే పరిమితమైంది. మాజీ కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు ఫిర్యాదు మేరకు హైడ్రా నవంబర్ 13, 2024న చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. అయితే బీఆర్ఎస్ నేత యడ్ల సుధాకర్ రెడ్డి ఈ భూమి తన ప్రైవేట్ ప్రాపర్టీ అని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం మొదలైంది. ఈ వివాదంలో కోర్టు ఆదేశాలను హైడ్రా పదే ఉల్లంఘించిందనేది ప్రధాన ఆరోపణ. 2025 ఫిబ్రవరిలో హైకోర్టు ఈ భూమిపై స్టేటస్ కో యథాతథ స్థితి ఆర్డర్ జారీ చేసింది. మే నెలలో కూడా స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించినప్పటికీ హైడ్రా పనులు చేపట్టిందని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై రంగనాథ్ రంగారెడ్డి కలెక్టర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి జనవరి 2025లో సిటీ సివిల్ కోర్టు రెవెన్యూ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లు, శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా ఈ భూమిని చెరువుగా ధృవీకరిస్తూ హైడ్రాకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉండగా పనులు చేపట్టడంపై సుధాకర్ రెడ్డి తిరిగి కోర్టు ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై నవంబర్ 27న జరిగిన విచారణలో న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి అధికారాన్ని పదే దుర్వినియోగం చేస్తున్నారని హైడ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేస్తూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీలు, వాటర్ బోర్డు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు చేయాల్సిన పనులను కూడా హైడ్రా చేయాలా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ముఖ్యంగా కూల్చివేతకు ముందు నోటీసు ఇవ్వడం, హియరింగ్ వంటి ప్రక్రియలను పాటించకపోవడాన్ని, అలాగే స్టేటస్ కోను ఉల్లంఘించడం, పట్టా భూములపై బలప్రయోగం చేయడం వంటి అంశాలను న్యాయమూర్తి ప్రశ్నించారు. అథారిటీ ప్రజలకు మంచి చేయడానికి ఇచ్చారు, కానీ పవర్ చూపడానికి కాదు. మీరు పవర్ చూపాలనుకుంటే కోర్టుకు సుపీరియర్ పవర్ ఉంది, కోర్టులను ప్రొవోక్ చేయకండి అంటూ రంగనాథ్ను హెచ్చరించారు. తమ ఆదేశాల విలువ కోర్టుకు తెలుసని, వాటిని ఉల్లంఘిస్తే ఎలా స్పందించాలో కూడా తెలుసని మండిపడ్డారు. చివరికి డిసెంబర్ 5కు విచారణను వాయిదా వేస్తూ ఆ రోజు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరై కౌంటర్లు ఫైల్ చేయాలని ఆదేశించారు. లేదంటే ఎన్బిడబ్ల్యూ తప్పదని స్పష్టం చేశారు.